ఇక మనతో గతంలో కలికి అనుచరుడుగా పనిచేసినటువంటి విశ్వనాథ్ గారు లైన్లో ఉన్నారు. విశ్వనాథ్ గారు నమస్కారం అండి. విశ్వనాథ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు నేను మహా టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. మీరు మాట్లాడేది మా టీవీ ఎవరు పేరు అండి? నా పేరు రమణ అండి. చెప్పండి రామరాజు. నేను రమణ అండి. విశ్వనాథ్ గారు ఒక విషయం చెప్పండి. కల్కిపై అనేక ఆరోపణలు వచ్చాయి. సుమారు 5,000 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు, కొన్ని వేల కోట్లకు పడగలెత్తాడని చెప్పి మహా టీవీలో కొన్ని కథనాలు మేము ప్రసారం చేయడం జరిగింది ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి. సో గతంలో మీరు కూడా ఆయనతో సహచరుగా పనిచేశారు, చాలా సన్నిహితంగా మెలిగారు. సో ఆయనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సార్ ఏమంటే నేను చెప్పలా ఇప్పుడు చెప్పండి. ఏమంటే వాళ్ళు ఎక్కడ ల్యాండ్ పోయిందలా అక్కడ సిప్ విలేజ్. హలో చెప్పండి విశ్వనాథ్ గారు మీరు చెప్పండి. ఆడ చాలా ల్యాండ్ హడప్ చేసినారు. వీళ్ళు కొండేదంటే 41 ఎకర్ ఒక ఇదికు అప్పుడుండే థౌజండ్స్ టుగెదర్ గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్, మళ్ళీ ఈ డీకేటీ ల్యాండ్ అంతా వీళ్ళు జనాన్ని హడప్ చేసినారు. వాళ్ళంతా అర్జన్ గిరిజన్ అంతా వచ్చి ఈ ఆంధ్ర ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ పిటిషన్ పెట్టినారు. ఆ ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ కలిసి చేసిన తప్పు అది లీగల్ లేదు అని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు కలిసి అగేన్స్ట్ గా. అದ್ರ పైనగా ఈ అసెంబ్లీ క్వశ్చన్స్ అయింది. ఈ అంతా హిందూని మేము డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలంటే నేను చెప్తాను డేట్ అంతాను. క్వశ్చన్ ఇది అయిపోయి వాళ్ళు హౌస్ కమిటీ చేయాలని చెప్తే స్పీకర్ అలౌ చేయలేదు. ఈ మ్యాటర్ నేను హైకోర్టుకి ఆంధ్ర హైకోర్టుకి పోతారని చెప్పి అప్పుడు ఈ కలికి వాళ్ళు అప్పీల్ పోయినారు ఆంధ్ర హైకోర్టుకి. అది పెండింగ్ ఉంది. ఈ ల్యాండ్ అడాప్ట్ చేయలేదంటే ఎందుకు పెండింగ్, ఎందుకు అప్పీల్ పోయినారు అడిగే వాళ్ళకి ఎవరు ఉన్నారు? విశ్వనాథ్ గారు ఇంకా ఆయనపై అనకమైనటువంటి ఆరోపణలు కూడా క్లియర్ లేదు, వాయిస్ క్లియర్ లేదండి. కొంచెం స్లోలీ. విశ్వనాథ్ గారు ఇంగ్లీష్ మాట్లాడితే ఫాస్ట్ టైం మాట్లాడు, నాకు తెలుగు నాకు కొంచెం మాట్లాడి ఇంగ్లీష్ లో మాట్లాడండి పర్లేదు. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ ల్యాండ్ గ్రాబింగ్ ఆ విషయం ఇంకా సరే వరబలి అలిగేషన్ లేదు. ఈ ల్యాండ్ రిఫార్మ్ కమిషనర్ హైదరాబాద్ లో ఉన్నారు, ఆంధ్ర ల్యాండ్ వాళ్ళు కలిసి అగేన్స్ట్ ఆర్డర్ పాస్ చేసినారు. మీరు అదంతా ఇది ల్యాండ్ గ్రాబింగ్ తప్పు అని చేసి ఇప్పుడు కలిసి అప్పుడే ఆ పైన బిల్డింగ్ కట్టినాను ఇప్పుడు ఏం చేసి అని చెప్పి మీరు అప్పీల్ పోయినారు ఆంధ్ర హైకోర్టుకి కలిసి వాళ్ళు. సో ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఈ ఇయర్స్ అదేనో ఒక బోగస్ ఆర్గనైజేషన్ చేసినారు. ఆ ల్యాండ్ గ్రాబింగ్ ఒక బోగస్ ఆర్గనైజేషన్ చేసేసి ఆ ఆర్గనైజేషన్ పేరు ఇది ఫౌండేషన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ తో ఒక బోగస్ ఆర్గనైజేషన్ చేసి అదర్ పేరుకి వీడు ఎవరో దాసాదారు కంపారిజన్ చేసేసి ల్యాండ్ హడప్ చేస్తున్నారు. విశ్వనాథ్ గారు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. ఏమేమీ లేదు, ఆల్ బోగస్ అండి. విశ్వనాథ్ గారు ఇంకో విషయం, సుమారు దశాబ్ద కాలంలో 10 ఏళ్ల కాలంలో 16 మంది అనుమానాస్పదంగా మృతి చెందారు, చాలా మంది మిస్ అయ్యారనేటువంటి ఆరోపణలు కూడా కలికి ఆశ్రమంపై ఉన్నాయి. దీనిపైన మీరేమంటారు? ఆశ్రమం జనాలు ఉంటే ఇక్కడ వాళ్ళు జతి కలిసి జతి ఉన్నారు, వాళ్ళు జస్ట్ హార్డ్లీ ఎసెన్స్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ లేదు, వాళ్ళకి ఎక్కడ జాబ్ దొరకలేదు, అవుట్ సైడ్ వరల్డ్ ఇది లేదు. ఏమో వచ్చి నమ్ముకుంటూ వాళ్ళు కలిసి భగవాన్ అని చెప్పి చేసినారు. వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చేసి నీకు ముక్కు ఇస్తారు, ఇట్లా చేయాలా అని చెప్పి వాళ్ళు అట్లా చేస్తున్నారు. సేల్స్ మన్ మాదిరి వాళ్ళకి నిజంగా స్పిరిచువాలిటీ ఏమో వాళ్ళకి ఏమేమో ఐడియా లేదు. భాష వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు గాయడు వాళ్ళకి ఏమేమో ఐడియా లేదు స్పిరిచువాలిటీ గురించి. ఊరికే బ్లైండ్ ఫేత్ ఉంది వాళ్ళు ఉండేవాడికి ఎక్కడ. అదే మాదిరికి వాళ్ళు పోయి మార్కెటింగ్ చెప్తారు, ఏమేమో అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది మిరాకిల్ జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఆశాదంతాను గైడ్స్ అంతా ఆచార్యం చెప్తారు. జనాలు ముగ్గుగా నమ్ముకోవడానికి వస్తారు. ఇఫ్ యూ ట్రై టు వెరిఫై చిన్ననే ఒక్క విషయం కూడా ఒక మిరాకిల్ ఒక ఏమేమో శక్తి లేదు. మొత్తం ఈ స్కూలింగ్ పీపుల్ గ్రాబింగ్ మనీ అండ్ పంపింగ్ టు సన్స్ బిజినెస్ రావాలరు. దట్ ఈస్ ద ట్రూత్. But not that he is basically is a fraud, is a criminal actually. Son and father, they are fooling the people and one day they will be behind bars. చెప్పండి. అంటే ఈయన అక్రమాలపైన మీరు సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? No, first we have to go to Andhra High Court. If we do not succeed, then we will take up, we are making arrangement to Supreme Court also. Thank you very much, Vishwanath garu.